హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాకు వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ షేర్ చేయవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా? మరి బాలాజీ ఫస్ట్ కామెంట్ అయితే చేశాడు, తను శ్రీకాకుళం నుంచి. ఇంకా పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి బాలి లక్ష్మి గారు, సంధ్య గారు, విజయకృష్ణ రాణి గారు, కర్నూలు నుంచి రాజేశ్వరి గారు, వస్తా సిస్టర్, ఇంకా మురళీకృష్ణ గారు, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, బాసిన విజయ గారు, శివు అనే అకౌంట్ నుంచి, ఇంకా రవీంద్ర రెడ్డి అన్నయ్య థ్యాంక్ యూ వచ్చి స్టోరీని చూస్తున్నందుకు, అములు సిస్టర్ కర్ణాటక నుంచి, వీరమణి సిస్టర్ థ్యాంక్ యూ అండి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, ఐషా సిస్టర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి కామెంట్ చేసినందుకు. ధనరాజ్ గారు ఇన్స్పైర్ మిక్స్ అఫీషియల్ నుంచి, సత్య గారు, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, యు స్వామి గారు, జయాస్ ఛానల్ నుంచి జయా సిస్టర్, హేమాకాంతి సిస్టర్, హాస్ని బ్లాగ్స్, ఇంకా సురేంద్ర బ్రదర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టుగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. ఏంటంటే నేను వీడియోస్ కొంచెం వేరంగా చెప్పేటప్పుడు నాకు కామెంట్స్ తర్వాత వచ్చాయనుకోండి, అవి ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను అనమాట, అంతే, ఇంకేం కాదు. ఈ వీడియోని నేను ఎప్పుడు చెప్తున్నాను అని అంటే, నిన్న ఫ్రైడే 10th అక్టోబరు మధ్యాహ్నం 1:05కి స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు వచ్చిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు అయితే చెప్పాను. తర్వాత వచ్చినవి నెక్స్ట్ వీడియోలోనైతే ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా? ఈరోజు వీడియో మనకి ఒడిస్సా నుంచి ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఈ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నేను ఈ స్టోరీని అయితే చెప్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకుందాము. ఒడిస్సాలోని జరిగిన ఈ రియల్ ఇన్సిడెంటు మీ వరకు తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. మంగళజోడి అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంది. అయితే ఆ విలేజు ఎలా అంటే, ఇంకా అక్కడ సరైన సదుపాయాలు అయితే లేని విలేజ్ అనమాట. అంతేకాదు సూపర్స్టిషియస్ ఎక్కువగా నమ్మే ఈ ఒడిస్సాలోని చాలామంది చాతబళ్ళు, సిల్లంగి, బాణామతి అని రకరకాల విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఉండడం వల్ల అక్కడ వాళ్ళు నాగరికతకి దూరంగా ఇలాంటి వాటికి దగ్గరగానైతే ఉంటున్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ నమ్మకాల వలన కావచ్చు, లేదా అనంటే అవి నిజమే కావచ్చు. అయితే ఈ విలేజ్లో ఏం జరిగింది అని అంటే, ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక అమ్మాయి, వయసుకు వచ్చిన అమ్మాయి ఉరివేసుకొని చనిపోయింది ఒక చెట్టు కింద. ఆ చెట్టు కింద చనిపోయే ముందు ఆమె ఏంటంటే అతి దారుణంగా కూడాను తనకి తానే హింసించుకొని చనిపోయిందని కొంతమంది అయితే చెప్తారు. మరికొంతమంది ఏమో తనని చంపేశారు దారుణంగాను అని చెప్తారు. ఏదైనప్పటికీ తను చనిపోయిన తర్వాత ఆ విలేజ్లోని ఎక్కడైతే ఏ చెట్టు కింద అయితే ఆమె చనిపోయిందో అది ఒక హాంటెడ్ ప్లేస్గానైతే మారిపోయింది. అది విలేజ్కి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఎలా అంటే విలేజ్కి వెళ్ళే దారిలోని అది షార్ట్కట్ వే, మెయిన్ వే ఇంకోటి ఉంది. అయితే ఆ షార్ట్కట్ వేలో నుంచి ఎవరైతే దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వెళ్తున్నారో వాళ్ళు సస్పిషియస్గా అక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ విలేజ్ వాళ్ళు ఆ ప్లేస్ని వదిలేసి మెయిన్ రోడ్ నుంచి రావడం అయితే స్టార్ట్ చేశారంట. మరి దీని మీద బేస్ చేసుకొని మన స్టోరీ అయితే ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, దుప్పటిని కప్పుకొని లైట్స్ ఆఫ్ చేసేసి చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్టోరీ అయితే వినేసేయండి. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. మరి విలేజ్లోని 9:30 అయ్యేసరికి సగం నిద్ర కూడా అయిపోతుంది. మరి అలాంటి ఏరియాలోని కొత్తగా పెళ్ళైన ఈ జంట అయితే కాపురానికి వచ్చారు. రాజు, ప్రశాంతి వాళ్ళిద్దరూ కూడాను
బావమరదళ్ళు. మరి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకోవడంతోని ప్రశాంతి ఎప్పుడు కూడాను వాళ్ళ బావంటే చాలా ఇష్టమైతే పెంచుకుంది. అయితే మరి తను పెద్దగా చదువుకోపోయినాను వాళ్ళ బావ మటుకు బాగా చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే పట్టేశాడు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అంటే ఆషామాషి కాదు. ఎక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. ఎటువంటి జాబు అనేది ఇక్కడ మెన్షన్ చేయొద్దన్నారు, అందుకే మెన్షన్ చేయట్లేదు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిన ఒక 1 వీక్కే తనకి ప్రమోషన్ అయితే వచ్చింది. మరి ప్రమోషన్తో పాటు వర్క్ బర్డెన్ కూడా చాలా ఎక్కువైంది. అంతేకాదు తనకి మరొక ఊర్లోని పోస్టింగ్ అయితే వచ్చింది. మరి అదే ఒడిస్సాలోని. అదొక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరు దగ్గరలోనే తనకైతే ఒక ఆఫీస్ ఉంది. మరి ఆఫీస్కి దగ్గరలోనే ఆఫీస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఇల్లు అయితే ఉంది. ప్రత్యేకించి వాళ్ళ కోసం ఆ ఇంటిని వీళ్ళకైతే కేటాయించారు. మరి ఆ ఇల్లు చాలా పెద్దది, అలాగే విశాలంగా కూడా ఉంటుంది. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాక చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది బావా అంటుంది ప్రశాంతి. ఎందుకు నచ్చదు? సరే కానీ ఇక్కడ అన్నీ త్వరగానైతే దొరకవు. మనం వారానికి ఒకసారి ఊర్లోకి వెళ్ళి అన్నీ తెచ్చేసుకోవాలి. అప్పుడే ఏదైనా కావాలంటే చెప్పుకో, లేకపోతే తర్వాత అయితే ఏమీ దొరకవు. అసలు ఇక్కడ చుట్టుపక్కల చూసావు కదా, విలేజ్ ఎలా ఉందో. అయినా మనకి విలేజ్తో పని లేదు, ఇక్కడే ఉండవచ్చు. నీకేదైనా అత్యవసరం అయితే తప్ప విలేజ్లోకి వెళ్ళకు అని చెప్పాడు. సరే బావా అంటూ ఇల్లు సర్దడం అయితే మొదలుపెట్టింది. ఈలోగా సరే సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు జాగ్రత్త, ఇంట్లో నుంచి బయటికి రాకు, తలుపులు వేసుకో అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఇంక ప్రశాంతి ఇంటిని అంతటినీ కూడా సర్దుతుంది. కిటికీలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి రూమ్లో కూడాను 2 కిటికీలు అయితే ఇచ్చారు. వెంటిలేషన్కి, ఎయిర్కి అసలు ఎటువంటి డోకా లేదు. హాయిగా అనిపిస్తుంది. అమ్మయ్యా, సర్లే, ఏదేదైనా మన మంచికే అనుకోవాలి. ఇక్కడ మేమిద్దరం కొన్నాళ్ళు ఉండిన తర్వాత అత్తమ్మ వాళ్ళు వస్తానంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ పైగా పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి అనుకుంటూ మురిసిపోతుంది. ఇల్లంతా కూడా సర్దుకుంది. మరి సాయంత్రం 5 అయ్యేసరికి బాగా చీకటైతే పడిపోయింది. ఎందుకనంటే అది నవంబర్ నెల. పైగా విలేజ్లోని ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ అయితే లేవు. మరి అందుకనే అయితే మరి కిటికీలన్నీ వేసేసుకొని అన్ని రూమ్స్లోని లైట్లు ఆన్ చేసి తను ఫ్రంట్ రూమ్లో కూర్చొని మ్యాగజైన్ ఉంటే మ్యాగజైన్ చదువుతోంది. అప్పటికి వాళ్ళకి టీవీ ఇంకా ఇన్స్టాలేషన్ అయితే అవ్వలేదు. అందుకే మరి మ్యాగజైన్ చదువుతూ ఉంటే ఈలోగా 6:30 అయిందో లేదో తలుపు అయితే కొడుతున్నాడు. ప్రశాంతి, ప్రశాంతి అని పిలుస్తూ, వచ్చేసావా బావా అనుకుంటూ తలుపు అయితే తీసింది. ఇంకా లోపలికి రాగానే ఏం కావాలి, ఏమైనా తింటావా అని అన్నీ అడుగుతుంది. ఏం వద్దు కానీ ఈ గాలికో దేనికో నాకు ఒళ్ళంతా బాగా నొప్పులు చేసేసింది, వేడినీళ్ళు పెట్టు, స్నానం చేస్తాను అని అంటున్నాడు. సరేనని తను వేడినీళ్ళు అయితే పెట్టింది. ఇంకా స్నానం చేసి వచ్చి ఇద్దరు కూడా కాసేపు కూర్చున్నారు. ఏంటి, ఎలా గడిచింది, ఇల్లు బాగుందా, అంతా సర్దేశావా అని అడుగుతున్నాడు. అయిపోయిందంతా, కాకపోతే నాకే బోర్ కొడుతుంది, ఇరుగు పొరుగు వాళ్ళు లేరు, పైగా టీవీ కూడా లేదు, టీవీ పెట్టించు బాబా త్వరగా అని చెప్తుంది. దాని గురించి చెప్పేశానులే, రేపొచ్చి బిగిస్తారు. ఎల్లుండు శనివారం కదా, మాకు హాఫ్ డే లీవు, ఆ రోజు ఊర్లోకి వెళ్దాం, ఇంకా ఏమైనా కావలసిన వస్తువులుంటే తెచ్చేసుకుందాం, సరేనా, నువ్వు కంగారు పడకలే అని చెప్పేశాడు. మరి ఆ 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. వాళ్ళకి ఆ ఇల్లు కూడాను బాగా అలవాటయ్యింది. ఇంట్లోని అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాకపోతే ఉన్నట్టుండి కరెంట్ పోతుంది, మళ్ళీ ఎప్పటికో కానీ రాదు. అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రశాంత్కి. మరి ఆ రోజు శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి తన మోటార్ బైక్ మీద
ఆ ఊర్లోకైతే వెళ్ళారు. కావలసిన వస్తువులన్నీ కూడా కనుక్కున్నారు. రిటర్న్ వస్తున్న సమయంలోని అప్పటికి 6:30 అయితే అయిపోయింది. బావా, ఏంటి ఊరు ఇలా ఉంది? 6:30 అయ్యేసరికి అందరూ గప్చిప్ సోడాబుడ్డి అన్నట్టు ఎక్కడ వాళ్ళు అక్కడే దాగుండిపోయారు అని అంటుంది. ఆ, మరి ఈ ఊళ్ళు అలానే ఉంటాయి, అందుకే అమ్మ భయపడింది అని చెప్తూ కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో అక్కడ ఊరి చివర ఆ చెట్టు అయితే కనిపిస్తుంది దూరంగా. ఎందుకనో తన చూపు అటుపక్క అయితే మళ్ళింది. అటే చూస్తూ ముందుకి డ్రైవ్ చేస్తున్నాడు. ఈలోగా ఏదో ఒక నల్లటి ఆకారం, అదే ఒక చిన్న గబ్బిలం లాంటిది వచ్చి తన మొహాన్నైతే టప్మని కొట్టింది. బ్యాలెన్స్ చేసుకొని బైక్నైతే ఒక పక్కన ఆపేశాడు. వెంటనే ప్రశాంతి అయితే బైక్ మీద నుంచి గెంతేసింది. ఏమైంది బావా నీకు? బైక్ అలా డ్రైవ్ చేసావేంటి? ఏం లేదు, ఏదో గబ్బిలం వచ్చి నా మొహాన్ని కొట్టినట్టుగా అనిపించింది, అదిగో చూడు అంటూ పక్కనైతే చూపించాడు. అంతే, చిన్న గబ్బిలం పిల్ల పక్కన పడి ఉంది. ఎందుకనంటే తన మొహాన్ని ఎప్పుడైతే కొట్టిందో వెంటనే తన చేత్తోని పక్కకైతే తోసేశాడు. అది కిందన పడి అలా కొట్టుకుంటూ ఎగిరిపోయి వెళ్ళిపోయింది. అది చూడగానే వాళ్ళిద్దరికీ భయం వేసింది. అంతేకాదు, రాజు మొహం మీద చిన్న ఘాటైతే పడింది. అరెరే బావా, ఇక్కడ ఘాటు పడింది అని చెప్తుంది. ఇలాంటి చోట అలానే ఉంటాయి. అయినా ఎందుకనో అటుపక్క ఆ చెట్టు చూసావా అని ప్రశాంతికైతే చూపించాడు. ప్రశాంతి ఆ చెట్టుని చూసి అలానే ఉండిపోయింది. ఏంటి బావా, అంత అంత భయంకరంగా ఉంది ఆ చెట్టు అని అంటుంది. అదే చూస్తూ వచ్చేసరికి ఇలా జరిగింది. సరే పద పద వెళ్ళిపోదాం అంటూ గబగబా బండెక్కి ఇంటికైతే వచ్చేశారు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాస్త ఏదో తిని పడుకుందాం అనుకునేసరికి మళ్ళీ తనకైతే కాల్ వచ్చింది. రాజుని అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని అడుగుతున్నారు. ఏంటండి ఈ సమయంలోని అని అంటే, అలా కాదు సార్, మీరు మొన్న పట్టుకెళ్ళిన ఫైల్స్ ఇంట్లో వదిలేశానని చెప్పారు కదా, వాటి కోసం. మళ్ళీ రేపు ఆదివారం కదా, ఒకరోజు వేస్ట్ అయిపోతే పెండింగ్ ఉండిపోతుంది సార్. ప్లీజ్ ఏమనుకోకుండా ఆ ఫైల్స్ తెచ్చిచ్చారా అని అంటున్నాడు. సరే సరే వస్తున్నాను అని తన ఫైల్స్ పట్టుకొని, నువ్వు జాగ్రత్త, తలుపులు వేసుకొని పడుకో అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు. మరి తలుపులు వేసుకొని పడుకుంటుంది కానీ తనకైతే నిద్ర పట్టట్లేదు. ఏంటో కళ్ళు మూస్తే చాలు అదే చెట్టు తన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇంకా తనకి భయం భయంగానైతే ఉంది. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. అదేంటి అప్పుడే వచ్చేసాడా బావా అని బయటికెళ్ళి తలుపు అయితే తీసింది. చిన్నగా నవ్వుతూ లోపలికైతే వచ్చాడు. అమ్మయ్యా వచ్చేసావా, నీ గురించే ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా, భయం వేస్తుంది. పైగా ఆ చెట్టే కళ్ళు మూసుకుంటే కనబడుతుంది అని చెప్తూ తలుపులు వేసి లోపలికైతే వచ్చింది. బెడ్ మీద అలానే పడుకొని ఉన్నాడు. ఏంటి పని అయిపోయిందా అంటూ వచ్చి తన పక్కనైతే పడుకుంది. ఏం మాట్లాడకుండా మరోవైపు తిరిగి పడుకున్నాడు రాజు. ఇంక తానేం మాట్లాడట్లేదని తిను కూడా అలా చూస్తూనే ఏమైంది బావకి, ఏం మాట్లాడట్లేదు అని అనుకుంది. మరోవైపు తిరిగి తనైతే పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. ఏంటి ఈ బావ కూడా ఏం మాట్లాడ్డు, నాకేమో నిద్ర పట్టి చావట్లేదు అనుకుంటూ అలా ఆలోచిస్తుంది. ఈలోగా మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నారు. చా బావా, ఎవరో వచ్చినట్టున్నారు అంటూ పక్కకి తిరిగి చూసింది. అంతే, అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, బావ ఇక్కడే కదా పడుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ ఇల్లంతా వెతికేస్తుంది. బయట నుంచి ప్రశాంతి నేనే వచ్చాను తలుపు తీ అంటూ వాళ్ళ బావ అయితే పిలుస్తున్నాడు. తన మాటలు వినేసరికి ప్రశాంతికి ఒళ్ళంతా వణుకు పుట్టేసింది. అయితే ఇందాకలు వచ్చింది ఎవరు అనుకుంటూ గబగబా వెళ్ళి తలుపులైతే తీసింది. ఏమే ఇంత లేట్ చేసేసావు, ఇందాకల నుంచి పిలుస్తున్నాను అని అంటున్నాడు. బావా బావా, నువ్వు ఇప్పుడేనా రావడం,
ఇందాకలు మరి ఎవరొచ్చారు అని అంటుంది. ఇందాకలా నేనిప్పుడే వచ్చానే అని అంటున్నాడు. లేదు బావా, ఇందాకలా ఇందాకల నువ్వే వచ్చావు, వచ్చి పడుకున్నావు. అది అది అంటూ తను పూర్తిగాను అప్సెట్ అయితే అయిపోయింది. ఏంటో అర్థం కాలేదు. అమ్మో అని అనుకుంది. తన మటుకు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హమ్మయ్యా ఇప్పటికీ నా పనులైతే అయ్యాయి అనుకుంటూ మంచం మీద అలానే పడుకున్నాడు. కానీ ప్రశాంతికి మటుకు భయం వేస్తుంది. వాళ్ళ బావ కాసే చూసుకుంటూ మెల్లగా వచ్చి పక్కన పడుకుంది. ఎప్పుడైతే ప్రశాంతి పక్కన పడుకుందో తన పక్కకి చేరి, ఏంటి అలా పడుకొనున్నావు, మాట్లాడవా, ఉట్టప్పుడు గలగల మాట్లాడతావు కదా, ఏంటి ఆలోచిస్తున్నావు, నేను కాదని చెప్పానుగా, నువ్వేదో కలకని ఉంటావు, అంతేలే, ఎక్కువగా ఆలోచించుకో, అసలుకే నీకు అంతంత మాత్రం బ్రెయిన్, అది ఎక్కువ ఆలోచిస్తే ఇంక ఉన్నది కూడా ఊడిపోతుంది అని జోక్ అయితే వేస్తున్నాడు. తనకి మటుకు అవేమీ బుర్రలోకి ఎక్కట్లేదు. నువ్వు ఉండు బావా, నిజంగానే నేను వచ్చానా, తలుపు తీశాను, నువ్వు బయటనున్నావు అని మళ్ళీ మొదలుపెట్టింది. ఇదిగో నాకు నిద్ర వస్తుందిలే గాని పడుకో అని చెప్పి నిద్రపోయారు ఇద్దరును. మరి తెల్లవారు లేవగానే తన పనులన్నీ కూడా ముగించేసుకుంది. ఇంకా ఆ రోజు ఆదివారం కావడంతోని ఇద్దరూ చక్కగా బయటికి సినిమాకి వెళ్ళి వచ్చారు. బయటనే తిందామంటే అక్కడ మరి ఎటువంటి రెస్టారెంట్లు కానీ ఏవి కూడా సరిగ్గా ఉండవు. పైగా అక్కడ ఫుడ్ కూడా బాగోదు. ఆంధ్ర ఫుడ్ తిన్న వాళ్ళకి ఒరిస్సా టేస్ట్లు ఎలా నచ్చుతాయి చెప్పండి. ఏవో కొన్ని బాగున్నా కొన్ని మటుకు అస్సలు తినలేం. మరి అందుకనే ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసి ఇద్దరు శుభ్రంగా తినేసి పడుకున్నారు. మర్నాడు తన ఆఫీస్కి వెళ్తూ, ఇదిగో ఈరోజు నాకు పని ఎక్కువగా ఉన్నట్టుంది, నువ్వు జాగ్రత్త, ఇంట్లోనే ఉండు, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు పని చాలానే ఉంది. తన పనంతా చూసుకొని ఇంటికి వెళ్దాం అనుకునే సమయానికి వాళ్ళ హెడ్ ఆఫీసర్ పిలిచి, ఈరోజు కొన్ని చెక్ చేయవలసినవి ఉన్నాయి, ఆ మంగళజోడి విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ లోపలికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది, మొత్తం సర్వే చేసి తీసుకురావాలి, ఓకేనా అని చెప్తున్నారు. సార్ ఈ సమయంలోనా అని అంటే, మరి తప్పదయ్యా, మనకి రేపటికల్లాను అది సబ్మిట్ చెయ్యాలి, ఎవరిని వెళ్ళమన్నా కూడాను అక్కడికైతే వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళగా కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వైతేనే కరెక్టు, వెళ్ళొచ్చేసేయ్ అని చెప్తున్నాడు. సరే అయితే అని చెప్పి తను ఇంటికి వచ్చి వెళ్దాం అనుకున్నవాడే ఫోన్ చేసి, నేను ఈరోజు ఇంటికి లేట్గా వస్తాను, రాత్ర భోజనం చేసేసి నువ్వు పడుకో, నేను వచ్చాక తింటానులే, నాకు ఆ విలేజ్లోని పనుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఫోన్ కాల్ అయితే కట్ చేసేసాడు. ఇంక ఈరోజు బావ అప్పుడే రాడనమాట అంటూ టీవీ పెట్టుకొని తన ముందు రూమ్లోనే అలానే కూర్చొని చూస్తోంది. మరి సాయంత్రం 6 అవుతుంది. ఆ సమయంలోని తన మోటార్ బైక్ మీద ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాడు. ఆ దారులన్నీ ఎలా ఉంటాయంటే అంతా తికమకగాను 2 దారులు అయితే ఉంటాయి విలేజ్లోకి వెళ్ళడానికి. మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టు అయితే మెయిన్ రోడ్లో నుంచి విలేజ్ లోపలికి అయితే వెళ్ళాడు. విలేజ్లోని ఎక్కడ కూడాను ఒక పెట్టె మనిషి కనిపించటం లేదు. ఇదేంటి, ఏమైంది ఈ విలేజ్ పీపుల్కి, ఎక్కడికి వెళ్ళుంటారు అని అంతా కూడా తన బైక్ మీదే వెళ్తూ చూస్తున్నాడు. ఒక షాప్ దగ్గర మటుకు ఒక ఆయన షాప్ అంతా కూడా క్లోజ్ చేస్తూ కనిపించాడు. ఏమండి, ఇదిగోండి మిమ్మల్నే అని పిలుస్తున్నాడు. అతనికి తెలుగు అయితే రాదు, బెత్తరి చూపులైతే చూస్తున్నాడు. మిమ్మల్నేనండి, ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడుంటారు అని అడుగుతున్నాడు. కానీ తనకి మటుకు అర్థం కాక బుర్రగొక్కుంటూ అలానే చూస్తున్నాడు. మళ్ళీ రాజు సైగ చేసి చెప్తున్నాడు, ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటూ దూరంగా చేయి చూపించి అక్కడున్నారు అన్నట్టుగా చూపించాడు. సరేనని తన బండేసుకొని అక్కడికి వెళ్ళేసరికి విలేజ్లో వాళ్ళందరూ అక్కడే గుమ్ముగూడి ఉన్నారు. ఏంటంటే ఆ ఇంట్లోని ఆ ముసలాయన చనిపోయాడు. ఆ ముసలాయన భార్య మరో పక్క కూర్చొని ఏడుస్తూ ఉంది.
ఇంక వాళ్ళందరూ కూడాను ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పద్ధతి ప్రకారం సాయంత్ర సమయాల్లోని ఆ శవాన్ని పూడ్చిపెట్టరు. పైగా ముసలాయన శవం అలా ఉంటుండగా ఆ గ్రామస్తులెవరూ కూడాను పొయ్యి వెలిగించరు. పైగా అక్కడే ఉంటారు, ఎవరు పడుకోరు. మరి అలానే అందరూ కూడాను అక్కడే కూర్చొని అలానే చూస్తూ ఉన్నారు. అది చూడగానే ఈరోజు నా పని అయినట్టే. సరే, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళతో మాట్లాడదామని అక్కడ ఉన్న పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళతోని 2 నిమిషాలు మాట్లాడి రేపు మళ్ళీ వస్తాను అని చెప్తూ అక్కడి నుంచి అయితే పయనమయ్యాడు. మరి రాజు అలా వెళ్తున్న సమయంలోని ఒక పెద్దాయన రాజు కాసే చూస్తున్నాడు. తను వచ్చిన దారంట కాకుండా షార్ట్ కట్ మరొకటి ఉంది అని చెప్పుకున్నాం కదా, అదే ఆ చెట్టు ఉన్న షార్ట్ కట్. అటుపక్క అయితే వెళ్తున్నాడు. ఏ బాబు అని పిలుస్తున్నా కూడాను తను బండి మీద వెళ్ళిపోవడంతోని వెనక్కైతే తిరిగి చూడలేదు. ఇంకంతే, తను ఎప్పుడైతే ఆ షార్ట్ కట్ వేలోకి వెళ్ళాడో కొంచెం దూరం వెళ్ళేసరికి పూర్తిగా నిర్మానుష్యంగా, గాలి కూడా చొరబడినట్టుగా అక్కడ ప్రదేశం అంతా కూడా ఉంది. వెళ్తున్న కొలది చిన్న దారైతే కనబడుతుంది కానీ ఎక్కడ ఎండింగ్ అయితే రావట్లేదు. ఇదేంటి, ఇక్కడికి వస్తే షార్ట్ కట్ అని తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇంకా దారే కనిపిస్తుంది, ముందుకి ఇంకా ఉందేమో అని అలానే వెళ్తున్నాడు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ చెట్టు దగ్గరికి అయితే వచ్చేశాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి తన్నెవరో ఆకర్షిస్తున్నట్టు ఆ చెట్టు కాసే చూస్తూ అలానే మెల్లగా వెళ్తున్నాడు. ఈలోగా ఎదురుగుంటా ఎవరో వచ్చి నించున్నట్టుగా అయ్యింది. వెంటనే బ్రేక్ వేసి ఆపాడు. చూసేసరికి ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి. తన దుస్తులు చూస్తూ ఉంటే బాగా పాతవి, పాడైపోయినట్టు, చిరిగిపోయినట్టు అయితే ఉన్నాయి. అయ్యో, యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా అంటూ దగ్గరికి వెళ్ళి, హలో ఏమండి, మీకేమైనా సహాయం కావాలా అని అడుగుతున్నాడు. ఆ మాటలకి తనకైతే తెలుగు అర్థం కానట్టు అలానే చూస్తోంది. మిమ్మల్నేనండి, మీకేమైనా సహాయం కావాలా, ఊర్లోకి తీసుకువెళ్ళాలా అంటూ సైగలు చేస్తున్నాడు. ఆ సైగలకి ఏం మాట్లాడకుండా నవ్వుతూ తన్నే చూస్తూ ఆ చెట్టు దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది, పాపం పిచ్చిదేమో అనుకుంటూ మళ్ళీ బండిని స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్తున్నాడు కానీ తనకి తోవైతే కనిపించటం లేదు. ఇందాకల మీద టైము కూడాను ఎక్కువే అయిపోయింది. ఇప్పుడు పావుతకు వేడైతే అవుతుంది. అప్పటికే పూర్తిగాను చీకటి పడిపోయింది. కేవలము తన బండి లైటింగ్లోని దారి తప్ప చుట్టుపక్కలున్నవేవీ కూడా కనిపించటం లేదు. తనకెందుకనో చిన్న భయం అయితే పుట్టుకొచ్చింది. ఇంకలానే ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే తను అలా వెళ్తున్నాడో మళ్ళీ అదే చెట్టు తనకి తారసపడుతుంది. ఇదేంటి, ఈ దారిని నేను దాటి వచ్చాను కదా, అదే చెట్టు కదా అని మళ్ళీ ఆ చెట్టు కాసైతే చూశాడు. అవును, తను మళ్ళీ అదే చెట్టుని దాటుతున్నాడు. ఛా, నేను రూట్ మారిపోయానా? చాచా, నేను తిన్నంగానే కదా వెళ్ళాను, ఎటుపక్క డైవర్షన్ అయితే తీసుకోలేదు, అయినా కూడా మళ్ళీ చెట్టు దగ్గరికి ఎలా వచ్చాను అని అనుకుంటూ భయపడుతూనే ముందుకి ఫాస్ట్గానైతే వెళ్తున్నాడు. అప్పటికే సమయం అయితే మించిపోతుంది. తనకెందుకో భయం వేస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ 3వ సారి ఆ చెట్టునైతే చూశాడు. అంతే, ఒంట్లోని భయం పుట్టుకువచ్చింది. వణికిపోతూ భయపడుతూ వెంటనే తన సెల్ ఫోన్ అయితే జోబులో నుంచి బయటకు తీశాడు. కరెక్ట్గా అదే సమయంలోని సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోవడంతో అది లో బ్యాటరీ అయితే చూపిస్తుంది. అయినా కూడాను వెంటనే వాళ్ళ ఆవిడికైతే కాల్ చేశాడు. హలో హలో ప్రశాంతి అని మాట్లాడుతుంటే అటుపక్క నుంచి మటుకు అంటూ ఏవో శబ్దాలైతే వస్తున్నాయి. ఆ తర్వాత ఎవరో అమ్మాయి
అంటూ ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతున్నాయి. ఆ ఏడుపులు అతి భయంకరంగా ఆ సెల్ ఫోన్లో నుంచి అలా వినేసరికి భయంతోని వణికిపోయాడు. వెంటనే సెల్ను ఆఫ్ చేసి జోబులో పెట్టుకొని మళ్ళీ బండిని కిక్కు కొట్టి స్టార్ట్ చేశాడు. ఇంక మళ్ళీ బండి ముందుకైతే వెళ్తుంది. దేవుడా, ఈసారైనా నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులోనైతే గట్టిగా అనుకుంటున్నాడు. కానీ తన బ్రెయిన్ మటుకు మరొకటి చెప్తుంది, లేదు మళ్ళీ ఇక్కడికే వస్తావంటూ. మరి అలానే నాలుగోసారి తను ఎప్పుడైతే వచ్చాడో పిచ్చెక్కిన వాళ్లాగా అయితే అయిపోయాడు. భయంతోని కేకలు పెట్టేస్తున్నాడు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని తిన్నంగా వెళ్ళి మరో చోట అయితే ఆపాడు. దేవుడా అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. గట్టిగా ఏడుస్తున్నాడు. నన్నెవరైనా రక్షించే వాళ్ళు లేరా అని చుట్టూ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. బైక్ని అక్కడే ఉంచి తను కిందనైతే కూర్చుండిపోయాడు. ఏడుస్తూ దేవుడా అంటూ నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నాడు. ఈలోగా తన వెనకాతల నుంచి ఒక చల్లటి గాలి తన్ని తాక్కుంటూ ముందుకైతే వెళ్ళినట్టుగా అనిపించింది. అంతే, తనకేం జరిగిందో తెలీదు. ఆ తర్వాత తను లేచి చూసేసరికి అక్కడ చీకటిగా ఉంది. వెనకన అదే చెట్టు. ఆ చెట్టు నీడలోని తను పడుకొని అయితే ఉన్నాడు. తన పక్కనే తన భార్య ప్రశాంతి వచ్చి కూర్చొని, ఏంటి బావా అలా చూస్తున్నావు అంటూ మాట్లాడుతుంది. నేనేంటి ఇక్కడున్నాను, నువ్విక్కడికి ఎలా వచ్చావు? పద మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. ఆ మాటలకి ప్రశాంతి నవ్వుతూ, నువ్వే కదా బాబా, ఇద్దరం సరదాగా ఇక్కడ ఉందాము కాసేపు అంటూ ఇక్కడికి తీసుకువచ్చావు అని అంటుంది. నేను తీసుకువచ్చానా అంటూ ఒక్కసారిగా తనకి బుర్ర అయితే పనిచేయలేదు. తల పట్టుకొని అలానే ఉన్నాడు. ఏంటి బావా అంటూ తన మీద అయితే చెయ్యి వేసింది. ఆ చెయ్యి చాలా చల్లగానైతే తాకింది తన వంటిని. అంతే, ఒంటి మీదున్న రోమాలు నిక్కబడుచుకున్నాయి. తన దగ్గరికి వచ్చి ప్రశాంతి ఎప్పుడూ లేనిది తన మీదనైతే పడుతుంది. ఏంటి ప్రశాంతి నువ్వు, ఇదే ప్రదేశమో మనకు తెలియనే తెలీదు, పైగా నేను తీసుకొచ్చానంటావేంటి అని అంటున్నాడు. పూర్తిగాను ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాడు. అదేంటి బావా అలా అంటావు, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు, ఈ చెట్టు దగ్గర కూర్చుందాం బాగుంది కదా అంటూ ఇక్కడికి తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావేంటి అంటూ తన దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంక తను అలానే చూస్తున్నాడు. ఈలోగా ప్రశాంతి మొహం మెల్లగా నల్లగానైతే మారడం మొదలుపెట్టింది. తన కళ్ళు ఎర్రగానైతే మారాయి. తన పళ్ళు కూరలుగా మారుతూ గట్టిగానైతే తన మొహంలో మొహం పట్టి అరిచింది. అంతే, ఆ దెబ్బకి రాజు గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. తను ఎక్కడైతే బైక్ నాపాడో అదే ప్రదేశంలో ఉన్నాడు, కానీ ఇదంతా కలకంటున్నాడు. ఎలా నిద్రలోకి జారుకున్నాడో, ఎలా కలకంటున్నాడో తనకి తెలీదు. ఇంకంతే, తన మెడలో ఉన్న ఆంజనేయ స్వామి బిళ్ళను పట్టుకొని వెంటనే దండకం చదవడం మొదలుపెట్టాడు. అలా దండకం ఎప్పుడైతే మొదలుపెట్టాడో కాస్త ఊరటనిచ్చింది. ఇంకక్కడి నుంచి ధైర్యం చేసి బండిని స్టార్ట్ చేసి వచ్చిన దారిలో కాకుండా మరొక దారిలో వెళ్ళడం అయితే మొదలుపెట్టాడు. అలా వెళ్ళేసరికి తను మెయిన్ రోడ్కి అయితే చేరుకున్నాడు. హమ్మయ్య అనుకున్నాడు. ఇంటికి ఎలాగైనా వెళ్ళాలి అని దేవుణ్ణి తలుచుకుంటూ తను ఇంకా ఇంటి వైపు అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి గాబరాగా తలుపులైతే కొడుతున్నాడు. ప్రశాంతి తలుపు తీ అని అంటున్నాడు. ఈలోగా లోపలున్న ప్రశాంతి వస్తున్నాను బావా అంటూ తలుపులైతే తీసింది. ఇంకా తను అలా తలుపులు తీయగానే ముందు స్నానానికి నీళ్లు పెట్టు అంటూ బాత్రూంలోకి అయితే పరిగెట్టాడు. తన బాత్రూంలోకి వెళ్ళి బట్టలు ఇప్పుకొండేసరికి ఒంటి మీద అక్కడక్కడ ఎవరో రక్కితే ఉన్నట్టు గాయాలైతే కనిపిస్తున్నాయి. తనకైతే భయం వేస్తుంది. ఇంక ప్రశాంతి నీళ్లు తీసుకువచ్చాను బావా తలుపు తీయనంటే సరేనని తలుపు తీసి బకెట్ అయితే బయటను పెట్టాడు. నీళ్లు వేసి ఏంటంత కంగారు పడిపోతున్నావు అని అంటుంది.
చెప్తాను చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ గబగబా స్నానం చేసి బయటికైతే వచ్చాడు. తనలా టవల్ కట్టుకొని బయటికి వచ్చేసరికి ప్రశాంతి తన వంటి మీదున్న ఆ రక్కులనైతే చూసింది. ఏంటి బావా ఇది? ఏమైంది? ఎక్కడైనా పడిపోయావా అని గాబరా పడుతూ అడుగుతుంది. లేదు లేదు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అవునా? అమ్మో, మరి అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళావు బావా? అయినా సాయంత్రం వేళ పనులేంటి? రేపు తెల్లవారు చేసుకోవచ్చు కదా. అయినా మీ ఆఫీసర్ గారికి పని పాట లేదా? ఇలాంటి పనులన్నీ అప్పచెప్తున్నారు నీకు అని అంటుంది. మరి తప్పదు ప్రశాంతి, ఈ సమయంలోని ఇలానే ఉంటుంది. సర్లే, నువ్వు పడుకో అని చెప్తున్నాడు. మరి నువ్వో అని అంటూ ఉంటే, లేదు, రేపు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలి, దాని గురించే ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లేదు. పైగా కళ్ళు మూసుకుంటే అదే ప్రదేశంలో ఉన్నట్టుగానైతే భయం వేస్తుంది, అందుకనే అని అంటున్నాడు. సర్లే, ఇలా రా అంటూ ఆంజనేయస్వామి పొట్టు పెట్టి, ఇప్పుడేం కాదులే పడుకో అని చెప్పింది. ఇంక అలానే తను పడుకున్నాడు. మర్నాడు ఆఫీసర్కి అలా చెప్పి తప్పించుకోలేడు కదా, ఎలా అయినా తను ఆ ఊరికి వెళ్లాల్సిందే. ఇంక తప్పక తెల్లవారే ఆ పని అయితే పెట్టుకున్నాడు. మరి తను తెల్లవారే అలా వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడాను ఆ ముసలాయన్కి అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టి తిరిగి వస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు తిన్ని బైక్ మీద చూశారో అందులో ఉన్న ముసలాయన ఆపుతూ, బాబూ, నిన్న వెళ్ళొద్దు అని పిలుస్తూ ఉంటే పలక్కుండా వెళ్ళిపోయావు. అది మంచి ప్రదేశం కాదు. అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ ఎప్పుడో ఒక ఒక అమ్మాయి చనిపోయింది. అందుకనే అప్పటినుంచి ఆ శాపగ్రస్తమైన ప్రదేశానికి మేమెవ్వరం కూడా వెళ్ళం. వెళ్తే దారి తప్పిపోతాం. అంతేకాదు అది మింగేస్తుంది అని అతనైతే చెప్పుకు వచ్చాడు. ఆ మాటలు విన్న రాజుకి ఒళ్ళంతా వణుకు పుట్టేసింది. ఇంక మరి వాళ్ళ దగ్గర సర్వే తీసుకొని వెళ్ళొస్తానండి అంటూ రిటర్న్ అయితే వచ్చేశాడు. వస్తున్నాడు గాని తనకైతే వణుకు వచ్చేస్తుంది. బాబోయ్, ఇంక ఈ విలేజ్లో అస్సలు ఉండకూడదు, ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ మటుకు ఉండకూడదు అని అనుకున్నాడు. మరి ఆ రోజు ఈవినింగు తన ఆఫీస్కి వెళ్ళి పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసాడు. అప్పుడు క్యాజువల్గా అక్కడున్న వాళ్ళని ఆరా తీస్తే జరిగిన విషయాన్ని మొత్తం వాళ్ళైతే చెప్పేశారు. కావాలనే ఆ సారు నన్ను అక్కడికి పంపించారని నాకైతే అర్థమైంది. మార్నింగ్ టైంలోనైతే ఏమీ కాకపోదును, అది ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఈ ప్రాబ్లం అంతా ఫేస్ చేయవలసి వచ్చింది. ఆ రోజు గాబరా పట్టి పని అయిపోవాలి అన్న మనిషి ఆ రోజైతే నన్ను ఏమీ అడగలేదు. ఆ తర్వాతే తెలిసింది, నేనున్న ఆ పోస్ట్లోని వాళ్ళ తాలూకు వాళ్ళ అబ్బాయిని ఎవరినో నియమించడం కోసం ఆయన నా పనులన్నీ కూడా పెండింగ్ అవుతున్నాయని చెప్పడం కోసం అలా చేశాడు అని. అతనికి ఆ ఊర్లోని ఆ పెద్ద మనిషి చనిపోయిన సంగతి ముందే తెలుసు. ఆ సమయంలో వెళ్తే నాకు సర్వే చేయడం అవ్వదని కూడా అతనికి తెలుసు. మరి కొన్ని ఉద్యోగాల్లోని ఇలాంటివి తప్పవు. మరి అలానే జరిగింది నా విషయంలో కూడాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? లెందీగా ఉండకూడదు అని నేను చాలా షార్ట్గానైతే చెప్తున్నాను. మరి షార్ట్గా అంటే నా ఉద్దేశంలో ఒక 30 minutes. మరి లెందీగా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చెయ్యండి. లేదు అనుకుంటే ఇదే కంటిన్యూ చేద్దాం. అలాగే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. మరి వీలైతే ఒక లైకు, కుదిరితే ఒక హైపు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మరి లాస్ట్ వీడియోలోని పెట్టుడు మందు గురించి మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, అత్తగారు మళ్ళీ ఆడపడుచు పెట్టిన పెట్టుడు మందు గురించి. అయితే కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు, ముఖ్యంగా రవిశంకర్ గారు. అదేంటి అని అంటే, వీడియోలో మీరు చెప్పినట్లు సుకన్య హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి హర్షలో మార్పులు చూసాం కదా, అసలు అలా మారుతుందా? పెట్టుడు మందు పెట్టినప్పుడు వాళ్ళు అలా మారుతారా అని అడిగారు. అదేంటి అని అంటే, పెట్టుడు మందు ఎవరైతే పెడతారో
వాళ్ళు దగ్గరుంటే వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. వాళ్ళ మీదే ఎక్కువ కాన్సంట్రేషను, వాళ్ళ మీదే కేరింగు, ఇంకా వాళ్ళు ఏం చెప్తే దానికి భయపడుతూ తల ఊపుతూ పని అయితే చేసేస్తారనమాట. వాళ్ళ దూరంగా ఉండేటప్పుడు మళ్ళీ కాస్త వాళ్ళకి స్పృహ వచ్చినట్టుగానైతే ఉంటుంది. అప్పుడు మళ్ళీ నార్మల్గా ఉంటారు కొంతసేపు వరకు. మళ్ళీ వాళ్ళు అక్కడ దగ్గర రాగానే వాళ్ళలోని చేంజెస్ అనేవి వస్తాయి. మరి ఇదే గమనించుకోవాల్సిన విషయం. మందు పెట్టిన వాళ్ళకి పెట్టారా లేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. వాళ్ళకి ఏంటంటే మందు పెట్టారని ఎలా తెలుస్తుంది అని అంటే, తమలపాకు తీసుకువచ్చి ఉత్తి తమలపాకు తీసుకువచ్చి వాళ్ళ నోట్లో వేసి నమలమంటే వాళ్ళు నమిలితే నాలుక ఎర్రగా పండిపోతుంది వాళ్ళకి. అంటే పెట్టుడు మందు ఉన్న వాళ్ళకి. మామూలు వాళ్ళు నమిలితే అసలు ఆకేమీ పండదు కదా, వీళ్ళకి మటుకు పండిపోతుంది. అంతేకాదు, మేకపాలు తీసుకువచ్చి దాంట్లోని శుభ్రంగా చేతులు కడుక్కొని చేత్తోని వేళ్లతోని ఆ మేకపాలలోని ఒక 5 నిమిషాలు కలిపి వదిలేస్తే తెల్లవారికల్లా అది గడ్డ కట్టేస్తుంది. మామూలుగా ఎవరైనా చేతులు పెడితే విరిగిపోతాయి కదా, వీళ్ళు చేతులు పెడితే గడ్డ కడతాయి. అదే తేడా. అంతేకాదు, కొంతమంది పెట్టుడు మందు వదిలించడానికి ప్రతిరోజు కూడాను బూడిద గుమ్మడికాయతోని చారు చేయడం, ఇంకా అలాగే తల మీద పెట్టుడు మందు పెడితే అది వదలడానికి బూడిద గుమ్మడికాయ రసంతోని తలంటి స్నానం చేయించడం, ఇలా చాలానే ఉన్నాయి. మీకు దీని గురించి ఏమైనా కావాలని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి మంచి వీడియో తీస్తాను. ఓకేనా? అలాగే మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద స్టోరీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.